వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి అచ్చంపేట టీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల ఐక్యత. జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ. నేను కూడా ఎక్కువ సమయం తీసుకోను, ఇప్పటికే కాలాతీతమైంది. ఈ కార్యక్రమానికి పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ కూడా వచ్చిండ్రు, వారికి కూడా అవకాశం ఇవ్వలేకపోతా ఉన్నాం. కూర్చోం ఆఫ్కర్ గోవర్ధన్. ఇక్కడ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నా అన్నాదమ్ములకు, అక్కా చెల్లెలకు, పెద్దలకు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక సోషల్ మీడియాలో వచ్చినటువంటి మెసేజ్, కొన్ని ఫోన్ కాల్స్ నేను చేయడము, మనం చేసుకోవడం వల్లనే ఇంత పెద్ద మొత్తంలో మీరు తరలి వచ్చిండ్రు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం స్థానిక కౌన్సిలర్స్, అదేవిధంగా కొంతమంది ముఖ్య నాయకులు, టౌన్లో ఉంటున్నటువంటి వాళ్ళందరూ పనిచేసిండ్రు. ఒకరి పేరు చెప్పి ఇంకొకరి పేరు చెప్పకపోతే బాగోదు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన కేటీఆర్ గారు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు అనగానే కాంగ్రెస్ పార్టీ గుండెల్లో దడ పుట్టింది. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, సోషల్ మీడియాలో మెసేజ్లు పెడుతున్నారు, అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విమర్శలు కురిపిస్తా ఉన్నారు. గువ్వల బాలరాజు ఏం చేసిండు, ఏం చేయలేదు అని మా ప్రభుత్వం పైన అభాండాలు వేసేటువంటి ప్రయత్నమే చేస్తా ఉన్నారు తప్ప వాస్తవంగా కేసీఆర్ ఏం చేసిందో మన పద్మ చెప్పిందే సరిపోతుంది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఆ ఉద్యమంలో మీరందరూ ఆంధ్ర పెట్టుబడిదారుల పంచాన ఉన్నప్పుడు నేను కేసీఆర్ గారి అడుగుజాడల్లో, కేటీఆర్ గారి అడుగుజాడల్లో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర పాలకుల నుండి విముక్తి చేయించినాం. మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మన అచ్చంపేటలో పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ తల్లి పైన కూడా దాడి చేస్తున్నారు. ఆ రోజు విగ్రహం పెట్టడానికి అవకాశం లేదు అన్నప్పుడు ఒక ఉద్యమకారుడిగా, ఒక వీరుడిగా, నాయకుడిగా కేటీఆర్ గారే స్వయంగా వచ్చి ఎట్లా పెట్టనీయరే నేను చూస్తా అని రాస్తారోకో నిర్వహించి వాళ్ళ మెడలు వంచి మనం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మన దగ్గర ప్రతిష్ఠింపజేసుకోవడం జరిగింది. అది చరిత్ర మనది. అట్లంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిందో, ఉద్యమం చేసిందో, తెలంగాణ తల్లి, తెలంగాణ స్ఫూర్తి అందరి లోపల నింపిందో, అది వేరే ఒక ఘట్టం. అయితే మరో ఘట్టం, జిల్లా కేంద్రానికి మన నియోజకవర్గ కేంద్రం నుంచి రోడ్లు చేసినాం. మన నియోజకవర్గ కేంద్రం నుంచి మండల కేంద్రాలకు రోడ్లను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి గ్రామంలో కోట్లాది రూపాయలతో సీసీ రోడ్లు చేసుకున్నాం, సైడ్ రైళ్లు చేసుకున్నాం. ప్రతి ఆలయానికి నిధులు ఇచ్చినాం, ప్రతి మందిరానికి, ప్రతి మసీదుకు, దర్గాకు, చిల్లాకు చిన్న చిన్న మనోభావాలు, ప్రతి ఒక్కరికి మనోభావాలను గౌరవించి చిన్న విషయాల్లో కూడా దృష్టి కేంద్రీకరించి లోతుగా మనము అచ్చంపేట అభివృద్ధి కోసం అధ్యయనం చేసి మనం పనిచేసుకోవడం నీకు, నాకు, మనందరికీ కూడా తెలిసిందే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటుంది ఏం చేసిందో అని. ఒకటి, మార్కెట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం విషయంలో అసాధ్యం అనుకున్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్ను సేకరించి ఒక అద్భుతమైనటువంటి, ఎందుకంటే అడుగు ఆలస్యంగా పడ్డా పకడ్బందీగా పడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏ రకంగా ఉంటుందో అదే దిశలో ఆలోచన చేసినాం. కాబట్టి 1.5 ఎకరా, అది కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి కార్యాలయాల సముదాయాన్ని తీసివేసి ప్రభుత్వం నుంచి జీవో తీసుకొచ్చి ఆ స్థలాన్ని మనం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం కేటాయించుకున్నాం. సరిపోదు అని ఫారెస్ట్ భూమిని కూడా తీసుకొని శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం ఆలోచన చేసినాం. 100 పడకల దవాఖాన కట్టినాం,
30 పడకల దవాఖానాలు కట్టినాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు రక్షణగా ఉండేటట్టుగా పోలీసు శాఖతో మంచిగా పని చేయించుకున్నాం. వ్యక్తిగతమైనటువంటి విషయాలలో ఎక్కడ పోలీసును కానీ అధికారులను కానీ వాడుకోలేదు. ఇక్కడ ముఖ్యంగా గూండాయిజం, రౌడీయిజాన్ని దూరం చేసి శాంతి భద్రతలను నియంత్రణలో పెట్టి ప్రతి ఒక్కరికి రాజకీయం అంటే ఏంది, ప్రజాసేవ అంటే ఏంది అర్థమయ్యే విధంగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం పనిచేసినాం. ఏ చిన్న సమస్య వచ్చినా అది చాలా మంది అనుభవస్తులు ఈ చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోవద్దు అని చెప్పినా మనమే చిన్న విషయాలు పట్టించుకోవాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, ప్రభుత్వంతో నిధులు తీసుకురావాలి. ఈ సమస్యను కూడా కొంత ఇబ్బంది అయినా పర్వాలేదు, మనల్ని ఒక సేవకుడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక శాసనసభ్యుడిగా ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రతి సమస్యను విని పరిష్కరించాలని ఉదయం 6-7 గంటల నుండి ప్రజా సమస్యలు విని పరిష్కరించడం మొదలు పెడితే రాత్రి 1, 2, 3 గంటల వరకు కూడా క్యాంప్ ఆఫీస్లో అందుబాటులో ఉంటూ అనునిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నాం. స్థానికంగా స్టేడియం నిర్మాణం కోసం నిధులు కేటాయించడం జరిగింది. పనులు ఆలస్యమైందంటే టెండర్ ప్రక్రియ అధికారులకు మనం తీసుకొచ్చినటువంటి 100 కోట్ల రూపాయల నిధులు ఎస్టిమేట్ చేయాలంటేనే సాధ్యపడినటువంటి స్థాయిలో మన ప్రభుత్వము, మన నాయకుడు కేసీఆర్ గారు మనకు అన్ని నిధులు ఇచ్చింది కాబట్టి కొంత ఆలస్యం అయితే అయి ఉండొచ్చు, కానీ కొన్ని విషయాల్లోనే మనం వెనుకబడి ఉండొచ్చు తప్ప ఇక్కడ ఉన్నటువంటి అడవిలో నివాసం ఉంటున్నటువంటి చెంచులు, బంజారాలు, దళితులు, ఆదివాసీలు, అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వ్యవసాయమే ఆధారితంగా బ్రతుకుతున్నటువంటి రైతులకు నీళ్లు కావాలని మనం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకొచ్చినటువంటి కాలువ ద్వారా దాదాపుగా 70,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నటువంటి మాట వాస్తవం. శాశ్వత పరిష్కారం కోసం గౌరవ కేసీఆర్ గారి ఆశీర్వాదంతోన దాదాపుగా 2,1800 కోట్లతోన మనం ప్రాజెక్టు మంజూరు చేసుకొని శంకుస్థాపన చేస్తే వాళ్ళు చేయాల్సిన పని, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం పైన దృష్టి కేంద్రీకరించడం కాకుండా మనము నిర్మించినటువంటి నిర్మాణాల దగ్గర ఉన్నటువంటి శిలాఫలకాలను కూలగొడతా ఉన్నారు. మనం సాధించినటువంటి ప్రాజెక్టులను రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ మాట అంటే ఆ మాట అసాధ్యమైనటువంటి హామీలు ఇచ్చి నెరవేర్చుకోలేనటువంటి స్థితిలో మన పైన దాడులకు పూనుకుంటా ఉన్నారు. మనం చేసింది మొత్తం తప్పు అన్నట్టుగా అభివర్ణించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా మనం చేసినటువంటి కాళేశ్వరం విషయంలో వాళ్ళు విషం చిమ్ముతున్నటువంటి విధానం చూస్తా ఉంటే చేసేది ఏది లేదు వాళ్ళ చేతుల్లో సాధ్యం కాదు కాబట్టి అబాండాలు వేసుకుంటూ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. సోదరులారా, మనము ఏ ఒక్క పదవి లేకుండానే ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఉద్యమకారులం. ఈరోజు ఏ ఎన్నికల కోసమో ఈ మీటింగ్ మనం పెట్టుకోలేదు. మనము ఏదైతే వాళ్ళ దాడులు విపరీతంగా గెలిచి గెలుపును కూడా ఆస్వాదించలేని స్థితిలో మన ఇళ్ల పైన టపాకాయలు కాల్చి మీద వేయడం, డీజేలు పెట్టి ఎగిరి గంతులు వేయడం, మళ్ళీ ఎవరైనా వస్తుంటే అడ్డుకుంటామని భయప్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు ఏదైతే చేస్తా ఉన్నారో వాళ్ళ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు. మీరున్నంత వరకు అధిష్టానము మన కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారు, మన నాయకత్వం ఉన్నంత వరకు ఇక్కడ ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేసే విధంగా మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పుకుంటూ భవిష్యత్తులో ఏం చేయబోతామో చెబుతూ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే వాటిపైన ఇప్పటికే యుద్ధం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ కేసీఆర్ గారికి అపారమైన అనుభవం ఉంది కాబట్టి సిస్టమ్ అర్థం కావాలంటే కొంత సమయం ఇద్దాం అని చెప్పి 100 రోజుల సమయం ఇస్తే ఈరోజు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేనటువంటి ఈ మూర్ఖపు ప్రభుత్వం ఆ విషయాలను ప్రస్తావించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. సోదరులారా, సమయం లేదు కాబట్టి నేను ఒక్కటే పెద్దలు కేటీఆర్ గారి ముందు నేను మాట ఇస్తా ఉన్నా.
ఎవరు నా పైన దాడి చేసినా, ఎవరు మీ పైన దాడి చేసినా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అది తాటాకు చప్పుళ్ళు తప్ప మనల్ని ప్రజాసేవ నుంచి, ప్రజా ఉద్యమాల నుంచి దూరం చేయలేము. మనమంతా ఉద్యమం నుంచి వచ్చినటువంటి నేపథ్యం మనకుంది. ఒంట్లో సత్వం ఉన్నంత వరకు, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రజా జీవితానికి అంకితమై కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మన ప్రజల కోసం పాటుపడే విధంగానే ముందుకు పోతాం తప్ప వీళ్ళ బుడ్డ బెదిరింపులకు భయపడేది లేదు అని సందర్భంగా తెలియజేస్తూ, మనం చేసినటువంటి అభివృద్ధి విషయంలో దయచేసి వాళ్ళు ఎన్ని అవాకులు చివాకులు పేర్చినా మనం చెప్పేది చెబుతూ గ్రామాలలో తిరగండి, ఉండండి. నియోజకవర్గ కేంద్రంలో మన నాయకత్వం అందుబాటులో ఉంటుంది. నేను కూడా వస్తూనే ఉంటా, ఇక్కడే ఉంటా. ఇంకా వాళ్ళు తేరుకోవాలి. ఇది ఒక భ్రమలాగా కనిపిస్తుంది వాళ్ళకు కూడా. అసాధ్యమైనటువంటిది అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళ విపరీత పోకడల వల్ల ఓడిపోయి ఇంకా కూడా తగ్గట్లేరు, అది ఇది అని మాట్లాడుతున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజల తీర్పును గౌరవించి కొంత నిదానానికి రావాలి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పనితీరును అర్థం చేసుకొని ఎండగడుతూ ముందుకు పోయే రోజులు ఇంకా చాలా ఉన్నాయనే ఉద్దేశంతో స్పీడ్ తగ్గించినటువంటి మాట వాస్తవమే. కానీ ఒక్కసారి స్పీడ్ అందుకున్నాము అంటే వాళ్ళ అసమర్థతను ఎండగట్టి మొత్తంగా మరొకసారి రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వం అందే వరకు కేసీఆర్ గారి ఆలోచన విధానాలను అమలు చేయడం కోసం మనమంతా సంఘటిత శక్తిని ప్రదర్శించి ముందుకు పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈనాటి ముఖ్య అతిథి గౌరవ పెద్దలు కేటీఆర్ గారిని, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని మాట్లాడాల్సిందిగా నేను వినమ్రంగా ఆహ్వానిస్తాను.